హాయ్ ఫ్రెండ్స్, జాబ్ చేస్తున్నాం. బ్యారేజ్ దగ్గర ఉన్నాం. వాటర్ ఎలా ఉంటుందో మీకైతే చూపించబోతున్నాను. ఊళ్ళు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇది మన వెనకాల కనిపించేది బ్యారేజ్. ఇదంతా బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ ఆగుతుంది. చాలా వాటర్ అయితే ఫుల్గా ఉంది. ఇటుపక్క ఎవరైనా వచ్చినా బ్రిడ్జ్ దగ్గర మాత్రం ఆగకండి, ఎందుకంటే పిల్లలు గట్రా కాళ్ళు గట్రా స్లిప్ అయ్యే అవకాశం అయితే ఉంది. జాగ్రత్తగా అయితే చూసుకొని వెళ్ళడం అయితే చేయండి. మీరు కూడా వాటర్ చూడాలనుకున్న వాళ్ళు కొంచెం దూరంగా అయితే ఉండండి, బ్రిడ్జికి దగ్గరగా అయితే ఉండకండి. ఇక్కడైతే బ్యారేజ్ పైన గేట్ల వారీగా నెంబర్లు అయితే వేస్తుంటాయండి. అవి ఎన్ని గేట్లు ఉన్నాయనేది, ఇక్కడ ఎన్ని బిట్లు ఉన్నాయి, ఎన్ని గేట్లు ఉన్నాయనేది మీకు అయితే చూపిస్తాను. నాకు తెలిసి ఇక్కడ ఎన్ని బిట్లు ఉన్నాయంటే ఒక 5 బిట్లు అయితే ఉండొచ్చు. కానీ గేట్లు అయితే ఎన్ని ఉన్నాయో నాకైతే అంత కరెక్ట్గా తెలియదు. ఇప్పుడైతే మీకు అన్ని కౌంట్ చేసి అయితే చూపిస్తాను, చూడండి. మనమైతే ఇప్పుడు ఈ బిట్ చివరికైతే వస్తాం, క్లైమాక్స్కే. గేట్ నెంబర్ 70. ఈ బిట్లో ప్రత్యేకంగా 70 గేట్లు అయితే ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్తే ఎన్ని గేట్లు ఉన్నాయో చూద్దాం రండి. సెకండ్ బిట్ ఎంట్రన్స్. ఇది ఎండింగ్కి వచ్చేసరికి అయితే 43 గేట్స్ అయితే ఉన్నాయి. ఈ బిట్కి వచ్చేసి గోదావరి ఎలా ఉందన్నది మీకు చూపిస్తాను. మళ్ళీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ వాటర్ స్టోర్ చేస్తున్నారు. దీనికి సపరేట్గా అయితే 3 గేట్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. చూడండి, ఇదంతా స్టోర్ చేసి వాటర్ అనమాట. ఇక్కడ ఎందుకు స్టోర్ చేస్తున్నారు అనేది మనకైతే పూర్తిగా తెలియదు, కానీ ఇక్కడ 2 3 ఉన్నాయి గేట్లు. 2 గేట్లు ఉన్నాయి. ఆ 2 గేట్లు కూడా ఎంత వాటర్ ఉన్నదో చూపిస్తానండి. ఎదురైతే వెల్కమ్ టు ర్యాలీ అని అయితే ఒక ఊరు కనిపించింది, అక్కడికైతే వెళ్తున్నాం. చూడండి ఎంత బాగుందో ప్లేస్. నేనైతే ఎప్పుడు ఇంతలాగైతే టైం స్పెండ్ చేయలేదు ఇక్కడ. ఎప్పుడన్నా కిరాయికి వెళ్తే మాత్రం వచ్చి వెళ్ళిపోవడమే తప్ప సరిగా అయితే మనమైతే ఎప్పుడు కూడా ఇంతలా చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడటం కూడా. నాకు కూడా కొంచెం మాటలు అయితే తడబడుతున్నాయి. ఎక్కడన్నా తప్పు ఉంటే క్షమించండి. అలాగే మన వీడియోని, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ అయితే బొబ్బర్లంక. ఆ పైన ఉన్న బోర్డులో ఉన్న ఊర్లో వెళ్ళాలంటే ఫ్రంట్ ఒకటి ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది. అక్కడ నుండి అయితే లెఫ్ట్ తీసుకోవాలి, అది కూడా చూపిస్తాను రండి. ఆ బోర్డు మీద చూసిన ఊర్లు వెళ్ళాలంటే ఇదే మార్గం. చూసారా? ఎప్పుడైనా ఇటు వస్తే మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి మనం 3 బిట్లు అయితే క్లోజ్ అయిపోయినాయి. 4వ బిట్ దగ్గరికి అయితే మనం వెళ్దాం. అక్కడ ఎన్ని గేట్లు ఉన్నాయనేది మీకైతే చూపించబోతున్నాను రండి. బిట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం మనం. ఇది 1 నెంబర్ గేట్. మళ్ళీ ఇవన్నీ లంకా గ్రామాల్లో ఉన్నాయండి. చూసారా? కాలువ కూడా గేట్లే, 2వ గేటే. అలాగే ఈ బిట్ వచ్చేసి 3 గేట్లు ఉన్నాయండి. ఇది పొలాలకు వెళ్ళే వాటర్, ఇది కాలువలో. మళ్ళీ 5th బిట్ అండి. ఇది 1వ నెంబర్ గేటు. ఇదైతే పెద్దది ఉంది. ఇది 2 గేట్లు లెక్క పెట్టేటప్పుడు మధ్యలో అయితే ఇది లొకేషన్ అయితే బాగుందని అయితే ఆగి షూట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా మధ్యలో ధోని కింద అయితే కట్టారు. ఏంటనే చూసాం. బాగా వీడియో తీద్దామంటే ఫోన్ కానీ
నీటిలో పడిపోద్దని అయితే భయం వేసింది. అయితే నేను గేట్లు గట్రా తీయలేకపోయాను. దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. ఈ బిట్లో ఎన్ని గేట్లు ఉన్నాయో లెక్క పెడదాం రండి. ఈ బిట్కి వచ్చి 25 గేట్లు అయితే ఉన్నాయి. ఇక్కడతో 6వ బిట్ తీద్దాం అనుకుంటే కుదరలేదు. అందులో అయితే 39 గేట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మంచి లొకేషన్ అయితే కనిపించిందని అయితే నేను నుయ్యి అనుకొని దిగాను కిందకి. కానీ అది నుయ్యి కాదండి, అదే వాటర్ ఎఫెక్ట్స్ ఉంటుంది కదా, వాటర్ జల్లుల కింద వస్తుంది. అదైతే సెట్ చేశారు ఇక్కడ. దగ్గరికి వెళ్ళే వరకు నాకు అర్థం కాలేదు. దగ్గరికి వెళ్ళాకైతే చూశాను బాగానే. అలాగే ఇక్కడైతే చాలా బాగుంది లొకేషను. మీరు కానీ ఎప్పుడైనా వెళ్తే ఈ లొకేషన్ లాగా ఆగైతే ఫోటోలు తీసుకోండి, చాలా బాగున్నాయి. ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. మెట్లు గట్రా ఏదో సినిమాలో చూపిస్తారు కదా, ఆ టైప్ అయితే ఉందండి. రోడ్డు ఎక్కిన చూస్తే ఇక్కడ మొక్కజొన్న పొత్తులు అమ్మే కొట్టు అయితే కనిపించింది. మా వాడు స్పీడ్కి వెళ్ళి పొత్తులు అయితే బేరం ఆడుతున్నాడు. ఈ కొట్టు దగ్గర అయితే జెంట్స్ లేరండి, లేడీస్ ఉన్నారు. మా వాడిని అయితే నువ్వు బేరం గట్రా ఆడకరా, 20 రూపాయలు ఎంత ఉంటే అంత తీసుకో, ఆవిడ చాలా కష్టపడుతుంది వర్షంలో, అలాంటి వాళ్ళకి మనం ఏ రకమైన హెల్ప్ చేయలేము, కానీ బేరం గట్రా ఆడి వాళ్ళ మనసు అయితే బాధ పెట్టద్దు అంటే మా వాడైతే తీసుకున్నాడు. ఆవిడైతే మామూలుగా అవ్వడానికి చూసింది పొత్తు, కానీ నేనైతే కారపొడి నిమ్మకాయ అయితే పిండమన్నాను. ఎందుకంటే అవి రెండు పొత్తు మీద పిండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి క్లైమేట్లో అయితే వర్షం పడేటప్పుడు ఎటువంటి తింటే చాలా బాగుంటుంది. మీరు ఎవరో కూడా ఇలాంటి వాళ్ళ దగ్గర బేరాలు ఆడకండి. టోటల్గా మనకైతే పొత్తు ఇవ్వడం జరిగింది. దాన్ని అయితే 50-50 షేర్ చేసుకున్నాం అనమాట. చల్లని వాతావరణానికి అయితే ఇది చాలా టేస్టీగా అయితే ఉన్నది. నిమ్మకాయ కారపొడి పిండుకోవడం అయితే ఇంకా చాలా బాగుంది. హైలైట్గా పొత్తు తింటే ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇదైతే చాలా బాగుంది. ఈ గేట్తో లాస్ట్ అండి క్లైమాక్స్. మొత్తం 7 బిట్లు అయితే ఉన్నాయి. ఈ బిట్కి వచ్చేసి 4 గేట్లు ఉన్నాయి. మీరు మొత్తం చెప్పిన నుండి ఎన్ని గేట్లు అయితే ఉన్నాయో లెక్క పెట్టి అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ చూస్తూ ఉండండి. మీ అందరి సపోర్ట్ నాకైతే కావాలి. అలాగే ఈ ధవళేశ్వరం బ్యారేజ్ పై నుండి హెవీ వెహికల్స్ రాకుండా అయితే ఇక్కడ అడ్డుగా అయితే ఐరన్తో కట్టేశారు. అలాగే రోడ్ అయితే కొంచెం చాలా చిరాకుగా అయితే ఉంది. మీరు మాత్రం ఈ వర్షంలో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని రండి. ఎందుకంటే పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి, నీటిలో కనిపించట్లేదు. అవి చూసుకోండి. అందరూ కూడా చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఓకేనా. గేట్లు లేపడానికి అయితే ఈ మిషనరీని యూజ్ చేస్తారండి. ఈ హైడ్రాలో ఒక ఆపరేటర్ ఒకడు ఉంటాడు. చైన్లు అవి ఉండి గేటుకి తలిస్తే అవి ఈ ఆపరేట్ చేయడం వల్ల పైకి అయితే లేస్తుంది. ఇదేంటి గేట్లు లేపే మిషనరీయా. అందరికీ హాయ్ అండి. మేమైతే ఈరోజు వర్షం వచ్చినా సరే వాటర్ అయితే అందరికీ చూపిందామని, గోదావరి ఎలా ఉందనేది అయితే చూపిందామని అయితే మేము మధ్యాహ్నం వరకు కిరాయి అన్నీ చూసుకొని మధ్యాహ్నం అయితే రావడం జరిగింది. దానివల్ల అయితే పూర్తిగా వీడియో అయితే తీయలేకపోయాం. మాకు కుదిరినంత మటుకు వీడియో తీసి అయితే మీకు అప్లోడ్ చేసి పెడతాం. అలాగే ఈ ఆన్లైన్లో గేమ్స్ అవి ఎక్కువ ఆడుతున్నారండి. అవి చూసి ప్రమోటింగ్ చూసి అయితే అందరూ గేమ్లు ఇన్స్టాల్ చేసుకొని ఆడి డబ్బులు అయితే పోగొట్టుకుంటున్నారు. దానికోసం అయితే ఒక వీడియో చేస్తాం, అది కూడా త్వరలోనే వస్తుంది. మీరు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఆన్లైన్ గేమ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోకండి. అలాగే ఆడొద్దు కూడా, ఎందుకంటే డబ్బులు పోయినంటే రావు మళ్ళీ తిరిగి. వాళ్ళు లక్షలు తగలేసుకొని చాలామంది హత్యలు అయితే చేసుకుంటున్నారు, ఆత్మహత్యలు. అదైతే మీరు చాలా కేర్గా ఉండండి. ఎటువంటి ప్రమోటింగ్ అయితే మీరు నమ్మకండి, ఎవరిని కూడా నమ్మొద్దు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఓల్డ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే మంచి వీడియోస్ వస్తాయి. మిమ్మల్ని అయితే నవ్వించలేకపోవచ్చు, కానీ మీకైతే మంచి మెసేజ్ అయితే ఇవ్వడానికి అయితే మేము ట్రై చేస్తూ ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.